లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ యువతికి పెళ్ళై 6 నెలలే అవుతుంది. కోటి ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆమెకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాడు భర్త. అయితే ఒకే ఇంట్లో అత్తమామ మరిదితో కలిసి ఉంటున్న ఆమె అనుకోకుండా ఆత్మహత్య చేసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకుని కలకాలం కలిసి బతకాలనుకున్న ఆ భర్త కల చెదిరిపోయింది. ఇంతకీ ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ పాండురంగనగర్కు చెందిన ప్రవీణ్ స్వామికి కామారెడ్డి జిల్లా మద్నూరుకు చెందిన సిద్ధేశ్వరితో 6 ఏళ్ల కిందట ఘనంగా వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు ఆనందంగా పెళ్లి జరిపించారు. కట్న కానుకలు కూడా అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారు. జ్యువెలరీ దుకాణంలో పనిచేస్తున్న ప్రవీణ్ తమ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన సిద్ధేశ్వరిని అపురూపంగానే చూసుకోసాగాడు. అయితే తల్లిదండ్రులు సోదరుడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు కొత్త దంపతులు. మరి అలా అత్తమామలతో కలిసి ఉండడం ఇష్టం లేదో, ఆ విషయం భర్తకు చెప్పే ధైర్యం లేదో తెలియదు కానీ మంగళవారం సాయంత్రం సిద్ధేశ్వరి అనుకోకుండా ఇంట్లో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందే భర్తకు ఫోన్ చేసి కులాసాగా మాట్లాడిన సిద్ధేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న భర్త జీర్ణించుకోలేకపోతున్నాడు. తన తల్లిదండ్రులు ఫంక్షన్కు వెళ్లడంతో ఇంట్లో ఒక్కతే ఉందని ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కావడం లేదని భర్త లబోదిబోమంటున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతానికి సిద్ధేశ్వరి ఆత్మహత్య కారణాలు అంతుచిక్కడం లేదని, ఆమె తల్లిదండ్రులను విచారించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు పోలీసులు. ఏదేమైనా పెళ్లితో కలకల్లాడాల్సిన ఇంట్లో కొత్త కోడలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. చూద్దాం సిద్ధేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు ఎప్పుడు బయటపెడతారు. For more videos like this, subscribe Big TV channel.